మార్నింగ్. ఈరోజు వచ్చి 30th ఆగస్ట్. సో మనం ఏడికి పోతున్నాం? బాలాపూర్ అండ్ నాగోల్ అండ్ ఇంకా రామ్నగర్. సో ఆఫ్టర్నూన్ వరకు ఇవన్నీ చూసుకొని ఆఫ్టర్నూన్ పడుకుంటిగా అండ్ నైట్ ఈవినింగ్ కొంచెం అట్లా పోయేసి దెన్ మనం లాగిన్ అయిపోతాం. ఇది నా ప్లాన్. చూద్దాం మరి ఎట్లుంటుందో. లెట్స్ గో. ఇప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు మనం నాగోల్ దగ్గర ఉన్న పెద్ద సెకండ్ బిగ్గెస్ట్ వినాయకుడిని చూడబోతున్నాం. ఇక్కడ కనిపిస్తుందో లేదా కొంచెం. సో ఇదే మనం పోబోతున్నది. ఏం లేదు, ఫస్ట్ బాలాపూర్ పోయొచ్చినాక ఇటు పోదాం. చలో మళ్ళా. సాయిరామ్ 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 పొగలేపుతున్నా. సాయిరామ్ పర్ఫెక్ట్ సింక్ అవుతుందేమో. సాయిరామ్ సాయిరామ్. చిన్న వినాయకుడు నిమజ్జనానికి రెడీగా ఉన్నది. సో వైబ్ మొత్తం వినాయక చవితి. ఇంకా 5 రోజులు ఉంది. ఆల్మోస్ట్ 4 days అయింది నవరాత్రులు. ఇంకొక 5 రోజులు ఉంది. ఇంకొక రేపైతే ఆల్మోస్ట్ ట్యాంక్బండ్ కూడా క్రేజీ ఉంటుంది. అండ్ 9th రోజు అయితే ఇక చెప్పని అవసరం లేదు. వైబ్ చూడరి మొత్తం. స్వాగతం సుస్వాగతం వినాయక చవితి శుభాకాంక్షలు. మొత్తం మామూలు లేదు, వేరే వేరే ఉంది. మొత్తం మూడు పార్టీల హవా ఉంది ఇక్కడ. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అయితే మోస్ట్లీ బీజేపీ కూడా ఉంది. ఇంకా అది లోకల్ పార్టీ ఉంటుంది చూడ, ఎలిఫెంట్. నాకు పేరుకి వస్తలేదు, నోటికే ఉంది. ఇక్కడ తాగుదామా శేఖరికి ఏంటది, బిఎస్పి. సో అది అప్పుడు వాజ్ ఆల్వేస్ స్పెషల్. దానికే అనుకుంటున్నా నేను. చలో లెట్స్ గో. సో బైక్ అక్కడ పార్కింగ్ వేసేసి, ముంగడ పార్కింగ్ ఉంటుంది అనుకుంటా. ఎప్పుడు నేనైతే చూసిన. ఇంకా ముంగడికి పోయి టైం వేస్ట్ చేయని అవసరం లేదు. ఆల్మోస్ట్ 11:30. ఈ టైంకి మామూలుగా లేరు జనాలు. ఇంకా మధ్యాహ్నం ఇంకా అయితే టైం మాత్రం ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి. నేను ఇంకా పొద్దున్నే వద్దాం అనుకున్నా. ఇప్పుడు అప్లోడ్ చేసిన రీల్ ఎడిట్ చేయడానికి నాకు టైం పట్టింది, వాయిస్ ఓవర్ చేయడానికి. సో చల్లో లెట్స్ గో. వామ్మో జనాలను చూడరు, అసలు ఏం అర్థమైతే లేదు. లైన్లు కట్టారు. Are you ready for most unique and Swarnagiri temple setup of Balapur Ganesh? So idi look at this. ఇంత మంది జనాలు, it's crazy. ఇక్కడ ఆగడానికి కాదు, రన్నింగ్. ఇది వెళ్ళిపోవాలి. రియల్ స్వర్ణగిరి లెక్క చూడండి. సీరియస్లీ నైట్ టైం వస్తే లైటింగ్కి మాత్రం క్రేజీ ఉంటుంది. లెట్స్ ట్రై చేద్దాం. బట్ ఇప్పుడైతే వైబ్ అయిదాం. కూడా వైబ్ కాదు. ఇక్కడ బొట్లు కూడా పెడతారు. నీట్గా బొట్టు పెట్టేసుకొని లోపల లైన్ కట్టి లోపలికి పోతుంటే ఒక ఫీల్ వైబ్ ఎట్లుందంటే, ఈసారి కళ్ళు మూస్తలేరు. పోయినసారి అయితే కళ్ళు మూసిండు, ఇట్లా తెరిచిండు. ఎంత సూపర్ ఉందంటే జనాలతో నిండిపోయి ఉండు బుజ్జగన్ పయ్య. ఇదే లడ్డు కదా మామ అసలైన వేలం పాట జరిగేది. సో అయిపోయింది దర్శనం, బయటకు పోతున్నాం. రెడీ ఉండండి. ఇదంతా స్వర్ణగిరి థీమ్ సెటప్. ఇదే మన అవుట్ఫిట్ అండ్ అంటే చూడడానికి అవుట్లుక్ ఇట్లా ఉంది చూడండి. అటు వెయిట్ వచ్చేలా కూడా చూడరు. బండ్లు ఎట్లా నిండిపోయినాయి. బండి తీసుడు పెద్ద టాస్క్. ఇప్పుడు ఇది ఏడికెళ్ళి వెళ్ళదు. సో కష్టపడాలి కొంచెం. వెళ్ళిపోవడే ఇక. నాగోల్ నెక్స్ట్ డెస్టినేషన్. సో వచ్చేసినాం బడా గణేష్, సెకండ్ హైయెస్ట్ ఇన్ హైదరాబాద్. సో ఇదే వచ్చేసినాం, ద సెకండ్ హైయెస్ట్ వినాయక ఇన్ హైదరాబాద్. అరౌండ్ ఎన్ని ఫీట్స్ ఐడియా లేదు నాకు, బట్ సెకండ్ అని నేను నిన్న ఏడా కనిపిస్తలేదు. సో
నాగోల్ ఇప్పుడే అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు రామ్నగర్. అలా జ్యోతిర్లింగ ఉన్నది, ఆల్రెడీ మనం నిన్న చూసినాం జ్యోతిర్లింగ. కాకపోతే జస్ట్ ఇది ఏంటంటే కొంచెం యూనిక్గా పక్కన పక్కన డిఫరెంట్ స్పాట్లలో పెట్టిరు. అదేమో ఇండియా మ్యాప్లో పెట్టిరు నిన్న పెట్టింది. సో చూద్దాం ఇంకెట్లానో. వీఆర్ హియర్ ఇన్ రామ్నగర్. లైన్గా చూసుకుంటూ పోవాలి. ఈ గుడికి దగ్గరలోనే అఖిల్ పైల్వాన్ అని ఇల్లు ఉంటుంది. నాకు తెలిసినంత వరకు, నేను ఎప్పుడు కలవలేను, ఎప్పుడు చూసినా నార్మల్గా, కానీ బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఇక్కడ పెద్దగా ఉంది. ఇది ఆగమం. అప్పుడైతే సెంటర్ ఆఫ్ ద రోడ్ మొత్తం క్రేజీ చేసిరు అసలు. మేము వచ్చినాం కానీ లేట్ అవుతుంది, లాగిన్ ఉందని చెప్పి వెళ్ళిపోయాను. బైక్ పార్కింగ్ ఎట్లా అర్థమవుతలేదు. అటేం లేదు. సో దిస్ వాజ్ ఫస్ట్ వన్ మనం పోయేది రామ్నగర్లో. వావ్, సీరియస్లీ క్రేజీ. సో రామ్నగర్లో ఫస్ట్ మనం వచ్చింది గోల్డెన్ గణపతి థీమ్. ఇది బాగుంది. పక్కన చిన్నపిల్లల స్కూల్ ఉంది, ఇప్పుడే అయిపోయినట్టుంది. అందరూ వెళ్తుర్రు. చాలా 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 బాగుంది. సో వీఆర్ హియర్ వన్ మోర్. టీమ్ టీఆర్టీ అంట. ఆల్మోస్ట్ ఏనుగు ఆకారంలో ఉంది, బాగుంది. ఐ విల్ షో యూ, దగ్గరికి పోయినాక చూపిస్తా. సో అందరు లోపలికి పోతుర్రు. ఏముందో చూద్దాం. ఓ ఇదే జ్యోతిర్లింగ అయితే. వాహ్, పర్ఫెక్ట్. సో నేను చెప్పిన కాన్సెప్ట్ ఇదే. వీళ్ళు పోయినాక నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో మధ్యలో సరస్వతి అమ్మవారు, అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి సోమనాథ్ ఘాట్, శివుడు, అండ్ మల్లికార్జున శ్రీశైలం. ఇది మనం పోయినాం. ఉజ్జయిన్ మధ్యప్రదేశ్, ఇది కూడా పోయినాం మనం. అండ్ ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ పోలేము. జార్ఖండ్ పోలేము. భీమశంకర్ మహారాష్ట్ర పోలేము. రామేశ్వరం తమిళనాడు. నాగేశ్వరం గుజరాత్. అండ్ ఇక్కడ కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్, కాశీ పోయినాం మనం. త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర పోయినాము. కేదార్నాథ్ ఉత్తరాఖండ్, అస్సలు పోలేం, బిగ్గెస్ట్ డ్రీమ్. అండ్ గిరినేశ్వర్ మహారాష్ట్ర. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ మహారాష్ట్ర. సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్. జ్యోతిర్లింగ్ అక్కడ నుంచి ఎగ్జిట్ అయినాక, సో వీ హ్యావ్ సెట్ ఆఫ్ అమర్నాథ్ 2025. రాగానే నందితోటి వెల్కమ్. అక్కడ డోలా, ఇక్కడ డోలా. ఇట్స్ క్రేజీ. అండ్ ఇది ఎంట్రీ, అది ఎగ్జిట్. వెల్కమ్ యూ టు రిప్లికా ఆఫ్ అమర్నాథ్, లవ్ ద రియల్ ఐస్ ఫీల్స్ అంట. సో కింద మంట లెక్క కనవన్నీకి రెడ్ కలర్ పెట్టిర్రు, యూ కెన్ సీ. అండ్ ఇట్లా మనం పోవాలి. సో హియర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ, ఇట్ ఫీల్స్ రియల్ దానిలాగా చేయాలని చెప్పి వీళ్ళ కాన్సెప్ట్. ఇక్కడ వీళ్ళు నిజంగానే ఐస్ కూడా పెట్టిర్రు. సో ఇట్స్ కూల్ యాక్చువల్లీ. చూడండి, రియల్ ఐస్ లాగానే. రియల్ ఐసే ఇది. రిఫ్రిజిరేటర్ తోటి చేసిర్రు మొత్తం. సైడ్ ఆఫ్ కాటన్. ఇక్కడ త్రిశూల్ కనిపిస్తుంది మీకు. సేమ్ అక్కడ ఎట్లుంటుందో అక్కడ రీక్రియేట్ చేయాలన్నది వీళ్ళ కాన్సెప్ట్. సో ఇట్ వాస్ క్రేజీ, సీరియస్లీ చాలా 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 బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇది వచ్చేసి మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. సో అంతే, వినాయకుడు అయిపోయాక ఇక్కడ నుంచి ఎగ్జిట్. టీమ్ టీఆర్టీ మస్ట్ అండ్ మస్ట్ విజిట్. అటు పోతే జ్యోతిర్లింగ్, ఇటు పోతే అమర్నాథ్. లెఫ్ట్ సైడ్ అది, రైట్ సైడ్ ఇది. అబ్బబ్బబ్బబ్బా, చాలా చాలా క్రేజీ. సో ద బెస్ట్ వన్ చూసేసినాం మనం. మన బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసిన, ఎందుకంటే మళ్ళీ అటు పోతే ఇటు రారాదు. దీన్ని నేనే పడేస్తా. హెల్మెట్ నా చేతిలో పెట్టుకున్నా, ఆడ పెట్టబుద్ధి కాలే ఎందుకో. సో గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్. సో అడిగి పోతున్నాం. చల్లో, లెట్స్ గో. వీ హ్యావ్ హ్యూజ్ లైన్.
ఇదంతా నాకు తెలిసి అన్నదానం కోసం. మనం అన్నదానం ఏమొద్దు, వీఆర్ గోయింగ్ ఫర్ దర్శనం, దట్స్ ఇట్. శ్రీ గణపతి అసోసియేషన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అంటే నేను ఏదో అనుకున్నా. సిద్దికి బయట ఇది ద హైయెస్ట్ 786 kgs లడ్డు. ఇది చూడొచ్చు, నాకు అనిపిస్తుంది. దాని లోపల కూడా చూపిస్తాను నేను. ఇట్ వాస్ క్రేజీ. అండ్ ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది. మనం దర్శనంకి పోదాం. సో ఇప్పుడు దర్శనం లేదు, ఇది మన టెంపుల్. ఇక్కడికి వెళ్ళిపోదాం ఇక. సో ఇది రాంగ్ టైం, ఇప్పుడు ఫుడ్ నడుస్తుంది కాబట్టి దర్శనాలు బంద్. చిన్న వినాయకుడు. సో చూద్దాం, వీలైతే ఈవినింగ్ వస్తాం కదా అప్పుడు వద్దాం, లేదంటే అంతే ఇక మనకు రాసలేదు అనుకోవాలి. సో బండిలో పార్క్ చేసేసినాం, తార్నాక దగ్గరకు వచ్చేసినాం. ద స్కేరీ హౌస్ చూడండి, లైన్ వామ్మో ఏంది మామ ఈ జనాలు. అండ్ మనం పోదాం, లేట్ అయినా సరే. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. आ गया विजयपुरी का राजा అసోసియేషన్ స్కారీ హౌస్. సో చూద్దాం లోపల ఎట్లుంటుంది అనేది. సో చలో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. పోదాం లోపలికి. అన్నా వద్దన్నా. ఈసారి లేడీ అని విగ్గు పెట్టుకోండి మరి. రిటర్న్ వస్తుంది ఇప్పుడు. ఇగో చేతులు లక 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 లక. ఎందుకు ఇడ ఇడ లెఫ్ట్ ఇడ ఇడ గిడ గిడ. సో ఇది వినాయకుడు. సో నేనైతే రీల్లో చూసేసి వచ్చేసిన హ్యాబిట్స్ దగ్గర. సంతోష్ డాబా పక్కనే ఉంది. ఇది డిఫరెంట్ అండ్ యూనిక్ థాట్. చాలా చాలా బాగుంది. కొంచెం ఎట్లా అంటే కేదార్నాథ్ సెటప్ ఆల్మోస్ట్. చూద్దాం లోపలికి. శివపార్వతుల చుట్టూ వినాయకుడు తిరుగుతుండు. ఇట్స్ లైక్ తల్లిదండ్రుల చుట్టూ తిరగడం. పక్కన నంది. ఇట్ వాస్ క్రేజీ. సో ఇక్కడ వినాయకుడు అండ్ ఇక్కడ లైక్ అన్ని దేవతలు స్వర్గంలో ఉంటాయి కదా, కొంచెం స్టోరీ ఉంటుంది, హిస్టరీ బిహైండ్ ఇట్. సో అదే అన్నట్టు చాలా 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 బాగుంది. ఇక్కడ ఇద్దరు భార్యలు. ఇట్ వాస్ క్రేజీ. చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. సో మనం కోటికి వచ్చేసినాం. కోటిలో వీ హ్యావ్ సీన్ సంథింగ్. సో ఇన్ టు రిమూవ్ యువర్ ఫుట్. థ్యాంక్ యూ. వర్షం పడుతుంది, అందరు ఉరుగో పరుగో మీద ఉర్రు. సో లోపలికి వచ్చినాక ద హిస్టరీ ఆఫ్ మహాభారతం చెప్తుర్రీడ. బాగుంది. उठाइए ये शस्त्र और मेरे शीश को धड़ से अलग करके चंडी मां को बलि चढ़ाइए. సో మహాభారతం హిస్టరీ ఇదే చూడండి. यदि मैंने ऐसा किया तो ये बलिदान नहीं होगा, हत्या होगी. సో గుడ్ ఈవినింగ్. డేట్ వచ్చేసి 31st August. సో మనం ఒక టైం ఉంది ఇప్పుడు, కొంచెం ఓపిక కూడా ఉంది నాకు. హైదరాబాద్ కా రాజా లేజర్ షో పోదాం మనం ఇప్పుడు. అండ్ మోస్ట్లీ అదే అనుకుంటున్నాను నేను. ఇంకా పెద్దగా ఏం తిరిగా. మళ్ళీ రేపెల్లుండి వీక్ ఆఫ్ ఉంది మనకి. సో రేపెల్లుండి చూసుకుందాం. ఇప్పుడైతే సరిపోతుంది. హైదరాబాద్ కా రాజా వారాసిగూడ. నేను ఈ గల్లీకి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. వారాసిగూడ ముంగడు రైడ్ చూపిస్తుంది. చలో లైన్ ఉంది. హైదరాబాద్ కా రాజా ఇది అదే.
ఇదంతా అదే లైన్. వా పార్కింగ్ చేయాలి టార్గెట్ ఇప్పుడు. సో వచ్చేసినాం. ఇదే మన హైదరాబాద్ కా రాజా లేజర్ షో. జనాలు బాగానే ఎవరు, నాకు తెలిసి లేజర్ షో అయితలేదేమో అనిపిస్తుంది. జల్దీ పంపిస్తారు, చూద్దాం మరి ఎంతమంది చూడరు. సో ఆల్ రైట్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వచ్చేసి 1 సెప్టెంబర్. మనకి హిమాయత్ నగర్లో ఒక చిన్న పని ఉంది. అండ్ అట్లాగెళ్ళంటే ఆడ మన ఒక 2-3 వినాయకులు చూసిన నేను. చూద్దాము, లెట్స్ గో. వీడియో తీసుకుంటున్నా కానీ అప్లోడ్ చేయడానికి నాకు టైం దొరకలేదు. సో హిమాయత్ నగర్లో ఒక 2-3 ఉన్నాయి. అండ్ తర్వాత అది పోదాం మనం. ఆడ కూడా బాగుంది. ఇప్పుడు మ్యాప్స్ ప్రకారంగా ఒకటి పోతున్నాం. జ్యోతిర్లింగ్ కాన్సెప్ట్. ఇప్పటికి మనం 3వ జ్యోతిర్లింగ్ ఇది చూడడం. ఒకటి మ్యాప్స్లో, 2 రామ్నగర్లో, అండ్ దిస్ ఇస్ 3rd వన్. చూద్దాం ఎట్లా. సో హిమాయత్ నగర్లోని RRR యూత్ అసోసియేషన్ దగ్గరికి వచ్చినాం. జ్యోతిర్లింగ్ కాన్సెప్ట్ ఇది. చలో లోపలికైతే పోయి చూద్దాం ఇక. అండ్ ఇది వచ్చేసి భీమాశంకర్. అండ్ ఇది కేదార్నాథ్. అండ్ ఇది వచ్చేసి ఓంకారేశ్వర్. స్కూల్ పిల్లలు అందరూ వచ్చేసి చూడు ఎంతమంది జమ అయ్యారు. ఇక ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళాం. వాళ్ళతోటే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ డ్రా సిస్టమ్ కూడా ఉంది. నేనైతే ఒకటి వేసేసిన. అండ్ ఇది ఎగ్జిట్ అనుకుంటున్నాను నేను. ఒకసారి అంతే. సో వీ హ్యావ్ 1 more లిబర్టీ ఇచ్చా రాజా అంట. ఒక 700 meters ఉంది. సో వీఆర్ గోయింగ్ నౌ. Found a biker who almost driven 250,000 kilometers on this bike. Nepal almost anta cover chesinanta. It was crazy. Capturing moments. Lights చూడండి బాయ్, లైట్ సెటప్ అసలు వేరే ఉంది. మాట్లాడిన అన్నతోటి వెనకాల కనిపిస్తుంది కదా, అన్ననే స్పెట్స్ గాయ్. చాలా బాగా మాట్లాడిండు, తెలుగే. అండ్ ఇట్ వాస్ క్రేజీ. మనం ఇప్పుడు గన్ ఫౌండరీ పోతున్నాం. సో అక్కడ వినాయకులు చూద్దామని. బాబా ఇట్లా చూస్తే హార్ట్ ఇట్లా ఎక్కడనో నన్ను నేను చూసుకున్నా, సమ్ హైట్స్లో చూసుకుంటామంటారు కదా, అట్లా ఫీలింగ్ వస్తుంది నాకు. విదిన్ 5 to 10 years నాది కూడా అసలే కావాలి. ఇట్ మేబీ నేను ఫేమస్ అయినా కాకున్నా, యూట్యూబ్ ఉన్నా, ఏదున్నా నాకు సంబంధం లేదు. బట్ నా కోసం నేను తిరగాలి. చూద్దాం ఎట్లుంటుందో. క్రేజీ క్రేజీ. సో ఫైనలీ వచ్చేసినాం గన్ ఫౌండరీ, ద బిగ్గెస్ట్ రాజా ఆఫ్ హైదరాబాద్. సో క్రేజీ ఉండే నేను చూసిన వీడియోస్. అండ్ అబ్బా 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 ఎంత బాగుంది చూడండి. సో మనకు తెలిసింది ఏంటంటే దాంతో పాటే ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి పెద్దవి. దాని తర్వాత కిందికి వెళ్ళిపోతే ఇంకొకటి చికెన్ షాప్ పక్కన ఉంటుందంట. సో అన్నీ మనం పోబోతున్నాం. చలో. సో అట్లా కొంచెం ముందుకు వచ్చినామో లేదా, ఇక్కడనే యంగ్స్టర్ అసోసియేషన్ చాలా పెద్దగా ఉంది మళ్ళీ ఒకటి. చలో. సో ఇది వచ్చి కృష్ణుని మీద వినాయకుడు. ఇది కూడా గన్ ఫౌండరీలేనా.
అండ్ కొంచెం ఇటు పక్క రాగానే ఇది ఇంకొకటి గన్ ఫౌండరీ కా మహారాజ్. నాకు గన్ ఫౌండరీ అని వస్తలేదు, అదేందో ఏమో. చలో బాగున్నాయి మూడు ద బిగ్గెస్ట్ వన్. సో వీఆర్ ఆల్మోస్ట్ హియర్. జరిపేద్దాం, చూసేద్దాం. చాలా బాగుంది. వావ్, ఇది నెమలిక పికాక్ మీద. అసలు గన్ ఫౌండరీ ఎట్లా మిస్ చేసినాం మనం. బేగం బజార్ తర్వాత గన్ ఫౌండరీ రావాల్సింది. ఎంత పీస్ఫుల్గా పడుకుని చూడు చింటూ మామ. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. పీస్ ఉంటుంది ఇక్కడ, ఏముంటుంది సైలెంట్గా హాయిగా ఉన్నది. 14 కిలోమీటర్స్ 43 మినిట్స్ చూపిస్తుంది. నేను అనుకున్న ఒక బైకర్ వినాయకుడు అది నిమజ్జనం అయిందో ఉందో కూడా తెలియదు, బట్ నాకు చాలా బాగా నచ్చింది. సో పోదాం ఇప్పుడు అడిగి. చలో లెట్స్ గో. సో ఇంకొక వినాయకుడు కాళీ భైరవుడు రూపంలో ఉంది. ఇట్స్ క్రేజీ. అంత పడుతుండే వరకు మనకు వీడియో తీయస్తలేదు. శివుడి రూపం ప్లస్ కాళీ భైరవుడు. సో నేను రావాలనుకుంది ఇదే బైకర్ గణేష్, ద ఫస్ట్ బైకర్ గణేష్ ఇన్ హైదరాబాద్. యో వియర్ హెల్మెట్, సేఫ్ రైడ్. ది హైయెస్ట్ మోటార్ సైకిల్ అవి అది ఇమేజెస్లా క్రియేట్ చేసి రే తోటి బాగుంది. చిన్నపిల్లలు దే ఆర్ ఎంజాయింగ్. ద కాన్సెప్ట్ వాజ్ ఒకటే, సేఫ్గా డ్రైవ్ చేయండి అంతే. మన బైకర్ పేజీ, మన బైకర్ ఇట్లా వస్తే క్రేజీ అనిపిస్తుంది. హెల్మెట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, మరి ఇవన్నీ మిగతా ఏం లేవు, ఓన్లీ హెల్మెట్ అండ్ లడ్డు. ఏమో అది కూడా అక్కడ పెడుతున్నాను. లేదు, హెల్మెట్ అండ్ లడ్డు తప్ప ఇక్కడ